హిందూ ధర్మ సంరక్షకులు చికోటి ప్రవీణ్ గారు బర్త్డే పుచ్చుకొని పొద్దున నుంచి కూడా అభిమానులు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా తరలి వచ్చారు. వారు మరి ప్రస్తుతం మనతోటి వారి బర్త్డే విషయం తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే సార్. ఇలాగనే మీరు హిందూ ధర్మాన్ని సంరక్షిస్తూ ప్రజలలో విజయాలు దోసుకోవాలని మంచి పొజిషన్లో ఉండాలి మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇవాళ మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా పక్క రాష్ట్రము ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, మళ్ళీ ఒంగోలు అక్కడి నుంచి కూడా వచ్చారు. మన రాష్ట్రం కూడా నలుమూలల నుంచి మరి యువత, ఎస్పెషల్లీ యువత చాలామంది వచ్చారు. ఇది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలా సేవా కార్యక్రమాలు జరిగినాయి. అన్నదానాలు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా జరిగినాయి. మరియు రోడ్డుపై స్ట్రీట్ డాగ్స్కి స్పెషల్గా నేను జంతు ప్రేమికుని చెప్పి ఒక అభిమాని స్ట్రీట్ డాగ్స్ పర్యవేక్షణ సెంటర్కి వెళ్ళి 2500 కుక్కలకి ఇవాళ న్యూట్రిషియస్ ఫుడ్ అందజేయడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. అంటే ఒక్కరిని చూసి నేను ఎన్నో ఇబ్బందుల నుంచి బయటకు వచ్చిన, మరి అది చూసి ఇన్స్పైర్ అయ్యి యువత మొత్తం 2 రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలు చేశారు. ఇలా చాలా సంతోషం. రాజమండ్రిలో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపు, నెల్లూరులో బ్లడ్ డొనేషన్ క్యాంపు, ఐసైట్ క్యాంపు. మరి వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. విచిత్రం ఏంటంటే వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అభిమానులు వాళ్ళు నా ఫోన్ నెంబర్ తెలుసుకొని మరి ఫోన్లో అన్ని వీడియోస్ పంపించడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలండి. సో సందిగ్ధత మరి రాజకీయంగా హిందూ రక్షణలో ఉంటారు, రాజకీయంలోకి వచ్చే అవకాశం. ఇప్పుడు రాజకీయాలు రాకముందుకే ఎంత అభిమానులు ఉన్నారు, వస్తే ఇంకెంతమంది ఉంటారో. ఇంకా రాజకీయాల గురించి ఇంకా చర్చలు జరుగుతున్నాయి. మరి చూడాలి ఏ పార్టీ అనేది. ఇంకా కూడా కొంచెం సందిగ్ధంలో ఉన్నాం మేము. ఉన్నా లేకున్నా నా యువత మరియు నన్ను ఇష్టపడే జనాలందరూ నాకు తోడుగా ఉంటారని నేను అనుకోవడం జరుగుతుంది. మీకు ఏ కాన్స్టిట్యున్సీ పైన ఉప్పల్లో, ఎల్బీ నగర్ 2 ఇట్ల పైన చికోటి ప్రవీణ్ గారు వస్తారన్నట్టు కూడా టాక్ ఉంది, నిజమేనా, వాస్తవం అనుకోవచ్చా? చెప్పలేము. రావచ్చు, ఉప్పల్ కానీ ఎల్బీ నగర్ రావచ్చు, లేదా పక్క డిస్టిక్ కూడా పోయే అవకాశాలు ఉంది. నేను అంటే ఏ పార్టీలో వెళ్తానో వాళ్ళ అధిష్టానం చెప్పే విధంగా మరి ఉన్నాయి. 3-4 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. అభిమానులకైతే రెడీగా ఉండమని చెప్తారా ఏ సమయంలో పార్టీలోకి చేయొచ్చు అని? 100% అభిమానులు రెడీగా ఉన్నారు. వాళ్ళ ఒత్తిడి ఎక్కువ ఉంది. నాకంటే ఎక్కువ వాళ్ళకే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. నేను రావాలని చెప్పి, రాజకీయాలు రావాలని చెప్పి. మనగానే ఒక శివసేన కావచ్చు, ఒక బీజేపీ అనే మాత్రమే ముద్ర ఉంది కదా. సో మరి అలాంటి పార్టీలు ఎన్నుకునే అవసరం ఉందా మరి, లేకపోతే మీ డిమాండ్స్ ఏమన్నా పెట్టి వేరే పార్టీలకు వెళ్ళే అవకాశం ఉంటుందా? 100% వేరే పార్టీలకు వెళ్తే హిందుత్వం ఎజెండానే ముఖ్యం నాకు. ఒకవేళ వేరే పార్టీలకు వెళ్ళవలసి వస్తే మాత్రం నా డిమాండ్స్ ఉంటేనే నేను ఆ పార్టీలకు వెళ్తా, లేకపోతే నాకు అవసరం కూడా లేదు. నేను ఎప్పటికి కూడా ధర్మరక్షకుడుగా, గోరక్షకుడుగానే ఉంటా. ఒకవేళ పార్టీలు నా హిందుత్వ ఎజెండా నచ్చితే, ఒకవేళ బీజేపీ కానీ శివసేన కాకుండా వేరే పార్టీలు నచ్చితేనే తీసుకుంటారు, లేకపోతే అవసరం నాకు కూడా అవసరం లేదు. కామన్ సివిల్ కోడ్ ఎజెండా ముందుకు తెచ్చింది భారతీయ జనతా పార్టీ. దీనిపైన తర్జన భర్జన కూడా జరుగుతుంది. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? ఉండాలి, అది మంచిదే కదండి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆలోచన అయితే మంచి ఆలోచన. చూడాలి. అది ఇప్పటివరకు అయితే కేంద్ర ప్రభుత్వం మంచి ఆలోచనలు చేస్తుంది, మంచి పనులు చేస్తుంది, బ్యాలెన్సింగ్గానే పోతుంది. చూడాలి. అయినా కూడా హిందువులపై ఎక్కువ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంత టైట్గా ఉన్నా కూడా హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మేము హిందువులపై దాడులను తీవ్రంగా ఖండిస్తాం. హిందువులపై దాడులను ఒప్పుకోమని చెప్తున్నాం. ఒక సోషల్ మీడియాలో వైరల్ అయింది, హనుమాన్ జయంతి చేసినందుకు ఒక యువకుని పైన దాడి చేశారు కర్ణాటకలో అని సోషల్ మీడియాలో వస్తుంది. దీని మీద ఎలా మాట్లాడు? ఇట్లాంటి దాడులు ఇంకా చాలా అయితే హిందూ సోదరులంతా మేల్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. హిందువులంతా ఐకమత్యంగా ఉంటూ మరి ముందుకు సాగాలి, మన ధర్మాన్ని కాపాడుకుంటూ, మరి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటుతూ, మరి వేరే మతాలకి ఎవరైతే డైవర్ట్ అవుతారో మన ధర్మం గురించి వాళ్ళకి ఒక మంచి ఆలోచన కల్పిస్తూ, మరి అవగాహన కల్పిస్తూ, మన ధర్మం గొప్పతనాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు పోవాల్సిన సమయం అది. ఈసారి నిన్న మీటింగ్ పెట్టారు ఇక్కడ ఉన్నటువంటి ఏఐఎంఐఎం. సో సివిల్ కోడ్ను మేము కంపల్సరీ వ్యతిరేకిస్తామని చెప్పారు. దీన్ని ఎలా చూడాలి మరి? 100% వాళ్ళ వ్యతిరేకిస్తారు కదా, కానీ సఫర్ కఫల్ మీట్ అవుతాయి, మంచిదే జరుగుతుంది. అది కేంద్ర ప్రభుత్వం బ్యాలెన్సింగ్గానే పోతుంది. హిందువులకు ఎక్కువ ప్రాధాన్యత, ముస్లింలకు తక్కువ ప్రాధాన్యత అంటూ ఏం లేదు. నా దృష్టిలో అయితే మంచినే పోతుంది. ఎంత చేసినా కూడా వాళ్ళకి తృప్తి లేదు, ఏం చేసినా కూడా తృప్తి లేదు. ఇంకా హిందువులపై దాడికి పాల్పడుతూనే ఉన్నారు. ఇవన్నీ మాత్రం దాన్ని తీవ్రంగా ఖండిస్తూ, దాన్ని ఎదుర్కోనికే చికోటి ప్రవీణ్ అన్న ధర్మరక్ష సంస్థ ఏర్పాటు చేస్తున్నాడు. బర్త్డే సందర్భంగా ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకున్నారా? ఏం లేదండి. ఏది చేసినా సేవా కార్యక్రమాలు చేయాలి, సేవ చేసుకుంటూ పోవాలి, జంతు రక్షణ చేసుకోవాలి, ప్రకృతి పరిరక్షణ చేసుకుంటూ మరి మానవ సేవనే మాధవ సేవ అనే విధంగా అన్నదానాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ, మరి ఈ పార్టీలకు అతీతంగా హిందువులు ఎప్పుడు కూడా హిందువులు అంటేనే సేవాకి మారుపేరు హిందువులు, ఇంకా ముందుకు చేస్తూ మరి మన భారతదేశాన్ని కాపాడుకోవాలని కూడా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.